హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సరేనా చెప్పేసి మా అల్లుడు వస్తానన్నాడని చెప్పేసి పాలకాయ మోసం తీసుకొచ్చానండి. పాలకాయ మోసం తీసుకొస్తే తీరా చూస్తే తిన్నత్త అన్నాడు. సరేలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో ఇడ్లీ రుబ్బు ఉంది. ఇడ్లీ రుబ్బు తీసి మంచిగా దెబ్బ రొట్టె వేసుకున్నానండి. దెబ్బ రొట్టెలు బాగా వేసుకున్నాను. ఆ దెబ్బ రొట్టెకి మ్యాచింగ్ మరి ఏంటనుకున్నారు? తలకాయ మాంసమండి బాబాయ్. తలకాయ పులుసు తింటే మాత్రం అబ్బా ఒక లెవెల్లో ఉంది. బయట క్లైమేట్ చూసారా? చల్లగా కూల్ కూల్గా ఉన్నట్టు మంచి వడగలతో వర్షం పడిపోతుంది. మరి ఇలాంటి కాంబినేషన్ ఉండాలి కదండి. ఈ తలకాయ పులుసు అలాగే వేడి వేడి దిబ్బరొట్టు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా? అబ్బబ్బబ్బ నోరు ఊరిపోతుంది. ఈ తలకాయ పులుసు మరి మామూలుగా లేదండి బాబా. ఏ తలకాయ అనుకోకండి, మనుషుల తలకాయ అయితే కాదు, మేక గుర్ర ఈ రెండిట్లో ఏదో తలకాయ తీసుకొచ్చి పెట్టానండి. అల్లుడు లాస్ట్కి తినకని వెళ్ళిపోయాడు. మరి మేమైనా సరే తినాలి కదని చెప్పేసి మంచిగా అల్లుడు వెళ్ళిపోయిన వెంటనే వంట అయితే మాత్రం మొదలెట్టేస్తానండి. చూసారా? మంచి మంచి వేడి వేడి దిబ్బరొట్లు రెడీ అవుతున్నాయి. అలాగే పక్కన తలకాయ పులుసు కూడా రెడీ అయిపోయి ఉంచాను. అల్లుడు వెళ్ళిపోయాడు, వెళ్ళిపోయింది అని చెప్పేసి మంచిగా దిబ్బరొట్లు వేసుకొని మాత్రం నేనైతే కూర్చొని తినేసానండి. ఇది ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.